హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ షార్ట్ కట్ 6 నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. x² + x + 1 / x - 1 × x - 2 × x - 3 = a/x - 1 plus b by x - 2 plus c by x - 3 then a plus c = ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో a plus c ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఏకి డినామినేటర్ చూడండి, ఇక్కడ x - 1 ఉంది కాబట్టి ఆ x - 1ని 0కి ఈక్వల్ చేయండి. అంటే x ఏమొస్తుంది, 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎడం వైపు ఉన్న దాంట్లో x - 1 రిమూవ్ చేసి మిగతా వాటిలో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1² + 1 + 1 ఇది రిమూవ్ చేయండి. 1 - 2 × 1 - 3 ఇదేమవుతుందమ్మా, 3/1 - 2 - 1 × 1 - 3 - 2. సో ఏమొస్తుంది, 3/2 వస్తుంది. సో ఇంతవరకు ఏ వాల్యూ వచ్చేసింది. ఓకేనా, ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 3/2 వచ్చేసింది. ఇప్పుడు సి వాల్యూ కనుక్కోవాలి. సికి డినామినేటర్లో ఏముంది, x - 3 ఉంది. సో ఇప్పుడు x - 3ని 0కి ఈక్వల్ చేయండి. అంటే అప్పుడు x ఏమవుతుంది, 3 అయిపోతుంది. ఇప్పుడు x - 3 కాకుండా రిమైనింగ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 3² + 3 + 1/3 - 1 × 3 - 2. సో 3² అంటే 9 + 10, 9 + 1 10, 10 + 3 13/3 - 1 2, 3 - 2 1, 13/2 వచ్చింది. 2 × 1 2 అనమాట. సో ఇక్కడ a + c ఇదేంటమ్మా, c వాల్యూ కదా. సో a + c కావాలి. అంటే 3/2 + 13/2 ఏమొస్తుంది, 16/2 అంటే 8 వస్తుంది. 8 అనేది ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ 3x² + 5/x² + 1 హోల్ స్క్వేర్ = a/x² + 1 b/x² + 1 హోల్ స్క్వేర్. దీన్ని సింపుల్గా చేయాలంటే ఈ డినామినేటర్లో అన్నిటిలో కూడా x² + 1 మనకు కనిపిస్తూ ఉంది. ఆ x² + 1ని ఒక లెటర్ ఏదో ఒకటి తీసుకోండి. వైగా తీసుకున్నాను నేను ఇక్కడ. అప్పుడు x² = y - 1 అవుతుంది. ఇప్పుడు అది x² ఉన్న దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, 3 × y - 1 + 5 అవుతుంది బై y² అవుతుంది. ఓకే, సో 3 × y - 1 + 5 అంటే 3y - 3 + 5/y² అవుతుంది. సో 3y + 2/y². ఈ y²ని రెండు పదాలకు ఇచ్చేసేయండి. 3y/y² అంటే 3y + 2/y². ఓకే, ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. x² + 1 అంటే ఏంటమ్మా, y. x² + 1 హోల్ స్క్వేర్ అంటే ఏంటి, y². అంటే 3/y అంటే ఏ ప్లేస్లో ఎంత ఉంది, 3 ఉంది. అలాగే 2/y² అంటే బి ప్లేస్లో ఎంత ఉంది, 2 ఉంది. కాబట్టి ఏ కామా బి అనేది ఏమవుతుందంటే 3, 2 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద నంబర్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ చూడండి, x + 2/x² × x² - 1. x² - 1ని x² - 1² రాస్తే x - 1 × x + 1 అవుతుంది. కాబట్టి దీన్ని నేను ఎలా రాస్తానంటే చూడండి, a/x అని రాయొచ్చు, ప్లస్ b/x² అని రాయొచ్చు, ప్లస్ c/x² - 1లో 2 పార్ట్స్ ఉన్నాయి కదా. ఒకటి x - 1, ఇంకోటి ఏంటి x - 1 హోల్ స్క్వేర్, x + 1 సారీ, ఇంకోటి ఏంటి x + 1. మొత్తం ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 వచ్చినాయి. కాబట్టి ఆప్షన్ డి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రీజాల్వ్ 3x + 7/x - 1 × x - 2 ఇంటూ ద పార్షియల్ ఫ్రాక్షన్స్. చూడండి, ఇక్కడ డినామినేటర్లో ఏముందో ఆన్సర్లో కూడా డినామినేటర్లు అవే ఉండాలి. చూడండి, ఇక్కడ x - 2 x - 1 ఉంది, ఇది కావచ్చు. అలాగే ఇక్కడ x - 2 x - 1 ఉంది కాబట్టి ఇది కూడా కావచ్చు. ఇక్కడ చూడండి, x - 2 x - 7 ఉంది కాబట్టి ఇది కాదు. x + 2 x + 1 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ఈ రెండిట్లో ఏదైనా ఆన్సర్ అయి ఉండొచ్చు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ x - 1 ఉంది కదమ్మా. x - 1ని 0కి ఈక్వల్ చేస్తే x ఎంత అయింది, 1 అయింది. ఈ x - 1 రిమూవ్ చేసి మిగతా దాంట్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 3 × 1 + 7/3 - 2. 3 + 7 ఏమైంది, 10. 10/3 - 2 1. ఓకే, అంటే ఇక్కడ ఒకటి 10 వచ్చింది. 10 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే రైట్. ఈసారి x - 2 కూడా ఉంది కదా డినామినేటర్లో. x - 2ని 0కి ఈక్వల్ చేస్తే x ఏమైంది, 2 అయింది. ఇప్పుడు 2 సబ్స్టిట్యూట్ చేయండి.
3 into 2 plus 7 by 2 minus 1. 3 2 6, 6 plus 7 13. 2 minus 1 1. 13 by 1 అంటే 13. సో 13 ఎక్కడ ఉంది? ఇందులో ఉందా సెకండ్లో ఉంది, ఆప్షన్ బిలో ఉంది కదా. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2x plus 4 by x minus 1 whole cube equal to a1 by x minus 1 plus a2 by x minus 1 whole square plus a3 by x minus 1 whole cube. ఇక్కడ సిగ్మా i ఈక్వల్ టు 1 2 3 ai అని చెప్పి ఇచ్చారు. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే దీని మీనింగ్ ఏంటంటే a1 ప్లస్ a2 ప్లస్ a3 ఈక్వల్ టు ఎంత అని చెప్పి అడిగారు. సో న్యూమరేటర్ ఏముంది మనకి 2x plus 4 ఉంది బై డినామినేటర్ x minus 1 హోల్ క్యూబ్. ఇక్కడ x minus 1 ఉంది కాబట్టి అలా వచ్చేటట్లుగా 2x minus 2 రాశా. -2 రాసామంటే ఏంటి +2 కూడా రాయాలి కదా. ప్లస్ 4 బై x minus 1 హోల్ క్యూబ్. ఈ రెండిట్లోంచి 2 కామన్ చేయండి. 2 కామన్ చేస్తే 2 into x minus 1 ప్లస్ 6 బై x minus 1 హోల్ క్యూబ్. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. 2 into x minus 1 బై x minus 1 హోల్ క్యూబ్ ప్లస్ 6 బై x minus 1 హోల్ క్యూబ్. x minus 1 స్క్వేర్స్. సో 2 by x minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 6 by x minus 1 హోల్ క్యూబ్. ఇక్కడ యాక్చువల్గా a1 a2 a3 ఉండాలి కదా. x minus 1 హోల్ స్క్వేర్ ఎక్కడ ఉంది? a2 కింద కదా ఉంది. కాబట్టి a2 అనేది ఏముందమ్మా? a2 ప్లేస్లో 2 ఉంది. a2 ప్లేస్లో 2 ఉంది. అలాగే x minus 1 హోల్ క్యూబ్ అనేది a3కి డినామినేటర్లో ఉంచండి. ఇక్కడ a3 ఉన్న ప్లేస్ దగ్గర డినామినేటర్లో ఉంది. కాబట్టి a3 ప్లేస్లో ఎవరున్నారు? 6 ఉంది. కాబట్టి a3 ఎంత? 6. a2 ఉంది, a3 ఉంది, a1 లేదు. అంటే a1 ఎంత తీసుకోవాలి? 0. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? a1 ప్లస్ a2 ప్లస్ a3. 0 ప్లస్ 2 ప్లస్ 6 ఎంత వస్తుందమ్మా? 8. 8ని ఇక్కడ ఇది a2 అనేది 2 వచ్చింది కాబట్టి 4 into 2గా రాశా. అప్పుడు 4 into 2 అంటే ఏంటి? a2. 4a2. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇఫ్ 10 by x minus 3 into x square plus 1 equal to 1 by x minus 3 minus bx plus 3 by x square plus 1 అని చెప్పిచ్చి b వాల్యూ ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ న్యూమరేటర్లో ఏముందమ్మా? 10 ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం చేసినట్లయితే 1 into x square plus 1 మైనస్ bx plus 3 into x minus 3 వస్తుంది. సో ఇప్పుడు మనం గమనిస్తే ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏముంది? 1 ఉంది. ఇక్కడ మైనస్ bx ఇంటూ ఎక్స్ 1x స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. అలాగే ఇక్కడ మైనస్ bx స్క్వేర్. సో ఇక్కడ x స్క్వేర్ అనేది లెఫ్ట్ సైడ్ లేదు కదా, అంటే 0. ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? 1 మైనస్ ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ b. సో 1 మైనస్ b ఈక్వల్ టు 0. అంటే b ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇఫ్ 2x ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు ax ప్లస్ b బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ c బై ఎక్స్ మైనస్ 1 దెన్ a ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ cకి డినామినేటర్లో ఏముంది? ఎక్స్ మైనస్ 1 ఉంది. కాబట్టి ఎక్స్ మైనస్ 1 0 తీసుకుంటే ఎక్స్ ఎంత వస్తుందమ్మా? 1 వస్తుంది. ఇక్కడ ఎక్స్ మైనస్ 1 రిమూవ్ చేసి అందులో సబ్స్టిట్యూట్ చేయండి. c వాల్యూ తెలిస్తే ఏ వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. చూడప్పుడు 2 into 1 ప్లస్ 1 బై 1 స్క్వేర్ ప్లస్ 1 3 by 2. c వాల్యూ 3 by 2 వచ్చేసింది. సో c వాల్యూ 3 by 2 వచ్చింది. ఇప్పుడు చూడండి న్యూమరేటర్లో ఇక్కడ ఏముంది? 2x ప్లస్ 1 ఈక్వల్ టు ax ప్లస్ b ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ c ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. చూడండి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఏ వాల్యూ కావాలి. ఏ వాల్యూ కావాలి కాబట్టి ఏసీ వచ్చేటట్లుగా ఏమొస్తుందో చూడండి. ఇక్కడ ax ఇంటూ ఎక్స్ ax స్క్వేర్ అయింది, cx స్క్వేర్ వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ఉంది, ఇక్కడేమో c ఉంది. సో a ప్లస్ c ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు, దాన్ని 0 అనుకోండి. సో a ఈక్వల్ టు ఏమైంది? మైనస్ c. ఆల్రెడీ c వాల్యూ వచ్చింది కదా 3 by 2. సో a వాల్యూ మైనస్ 3 by 2 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ఈక్వల్ టు ax ప్లస్ b బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ cx ప్లస్ d బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 అని చెప్పి ఇచ్చారు. అయితే b ప్లస్ d ఎంత అని అడిగారు. ఇక్కడ న్యూమరేటర్లో ఏముంది చూడమ్మా? 1 ఈక్వల్ ఇక్కడ ఎల్సిఎం చేస్తే ax ప్లస్ b ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 అవుతుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి cx ప్లస్ d ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే
ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి bx స్క్వేర్ వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి dx స్క్వేర్ వస్తుంది. ఓకేనా, bx స్క్వేర్ ప్లస్ dx స్క్వేర్, bx స్క్వేర్ ఇక్కడ వచ్చేసి dx స్క్వేర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు కాబట్టి b ప్లస్ d ఈక్వల్ టు 0. ఇక్కడ అడిగింది కూడా ఏంటమ్మా b ప్లస్ d. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ఈక్వల్ టు ax ప్లస్ b బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ cx ప్లస్ d బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 దెన్ b ఈక్వల్ టు అని చెప్పి అడిగారు. సో ఇక్కడ కూడా న్యూమరేటర్లో ఏమో చూడండి, ఎడం వైపు ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎల్సిఎం చేస్తే ax ప్లస్ b ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 అవుతుంది ప్లస్ cx ప్లస్ d ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అవుతుంది. ఓకే, ఇలా వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, బి వాల్యూ కావాలి. బి వాల్యూ కావాలంటే ఇది 0 అయ్యేటట్టు చేసుకోవాలి. ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకుంటే ఇది 0 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ఉన్న దగ్గర -4 సబ్స్టిట్యూట్ చేయండి, టర్మ్ మొత్తం 0 అయిపోయింది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ -4 తీసుకుంటే 0 అయిపోయింది కాబట్టి ఇక్కడ కూడా తీసుకోండి. -4 ఈక్వల్ టు ax ప్లస్ b ఇంటూ -4 ప్లస్ 9. ఓకేనా, ఇక్కడ +4 ఉంది కాబట్టి -4 తీసుకుంటే 0 అయిపోయింది కాబట్టి -4 తీసుకోండి. ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా తీసుకోండి. సో -4 ఈక్వల్ టు ax ప్లస్ b ఇంటూ -9 ప్లస్ 4 ఏమవుతుంది, 5 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముందమ్మా, ఏ ఉంది. ఇక్కడ ఎక్స్ ఉన్న టర్మ్ లేదు కదా కాబట్టి ఏ ఏమైంది, 0 అయింది. అలాగే కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి చూడండి, -4 ఈక్వల్ టు 5b, 5 ఇంటూ b 5b. ఓకేనా, ఓకే, ఇక్కడ కూడా 5a 0 లేదు, ఇక్కడ 5a 0 అన్నా ఏ 0 అన్నా ఒకటే. సో b ఈక్వల్ టు ఏమైంది, -4/5 అవుతుంది. -4/5 అనేది ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ఒక మ్యాట్రిక్ ఇచ్చారు, a ఈక్వల్ టు 3 0 0 0 3 0 0 0 3 దెన్ a పవర్ 4 అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం 3 అనే దాన్ని కామన్ చేస్తే 1 0 0 0 1 0 0 0 1 వస్తుంది. సో a పవర్ 4 అంటే 3 పవర్ 4 ఇంటూ ఇదేంటిది 3/3 యూనిట్ మ్యాట్రిక్. ఓకేనా, i 3/3 కాబట్టి ఐని ఎన్నిసార్లు పవర్ చేసినా ఏమొస్తుంది, అయ్యే వచ్చింది. సో 3 పవర్ 4 అంటే 81, i పవర్ ఎంత ఉన్నా దాని వాల్యూ అయ్యే కాబట్టి 81i. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద లోకస్ రిప్రజెంటెడ్ బై ద x ఈక్వల్ టు t స్క్వేర్ ప్లస్ t ప్లస్ 1 y ఈక్వల్ టు t స్క్వేర్ మైనస్ t ప్లస్ 1. దీనికి ఎలా చేస్తామంటే జస్ట్ t ఈక్వల్ టు 0 తీసుకోండి. అప్పుడు x ఏమవుతుంది, 0 స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 1 1 వస్తుంది. y ఈక్వల్ టు 0 స్క్వేర్ మైనస్ 0 ప్లస్ 1 y కూడా 1 వస్తుంది. ఇప్పుడు x బదులు 1 y బదులు 1 తీసుకుంటే LHS ఈక్వల్ టు RHS ఏది ఈక్వల్ అవుతుంది అంటే RHS అన్ని జీరోసే ఉన్నాయి కాబట్టి అది దేనికి ఈక్వల్ అయితే అదే అవుతుంది అనమాట. చూడండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 -2 ప్లస్ 1 ఇంతవరకు 0 అయిపోయింది. -2 -2 ప్లస్ 4 మొత్తం 0 అయిపోయింది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. రిమైనింగ్ కూడా చెక్ చేసుకోండి. 1 -2 ప్లస్ 1 ఇంతవరకు 0 అయింది. ఇవన్నీ ప్లస్లే ఉన్నాయి కాబట్టి ఇక్కడ 8 వస్తుంది. 8 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఇది కాదు. ఇక్కడ చూడండి 1 + 2 + 1 4 -4 0 4 మిగిలిపోతుంది. ఇక్కడ అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ -1 2 3 2 5 6 3x7 ఈజ్ ఎ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ దెన్ x ఈక్వల్ టు. చూడండి, ఇక్కడ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నారు కాబట్టి ఇక్కడ మిర్రర్ ఇమేజ్ మెథడ్ మనం అప్లై చేద్దాం. దీనికి మిర్రర్ కానీ మనం తీసుకున్నట్లయితే చూడండి ఏమవుతుందో చూడండి. ఇలా 3 3 అయింది. ఎక్స్ ప్లేస్లో ఎవరు ఉంటారు, 6 ఉంటారు. ఇక్కడ 2 ప్లేస్లో 2 ఉంది. ఎక్స్ ప్లేస్లో ఎవరు ఉంటారమ్మా, 6 ఉంటుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 6. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, y ఈక్వల్ టు a ఇంటూ e పవర్ x ప్లస్ b ఇంటూ e పవర్ -2x సాటిస్ఫైస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఈ పవర్ ఏముంది, 1x ఉంది. అంటే కోఎఫిషియంట్ ఎంతమ్మా 1 కాబట్టి ఆల్ఫా అనేది 1 అనుకోండి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, -2 ఉంది కాబట్టి దాన్ని బీటా అనుకోండి. ఆల్ఫా 1 బీటా -2. ఆల్ఫా బీటా రూట్స్ ఉన్నటువంటి సమీకరణం ఏమవుతుందంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. దీని నుంచి ఆల్ఫా బీటా ఏమైంది, ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోండి.
ఆల్ఫా ప్లస్ బీటా 1 మైనస్ 2 1 మైనస్ 2 ఏమవుతుంది -1 ఆల్ఫా బీటా 1 ఇంటూ -2 అవుతుంది. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా ఇంటూ బీటా కూడా తెలుసు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేద్దాం. చేస్తే ఏమైందంటే ఎక్స్ స్క్వేర్ ఉన్న ప్లేస్లో డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంతమ్మా -1 కదా, కాబట్టి -1 ఇంటూ ఎక్స్ ఉంది కాబట్టి డివై బై డిఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఎంత -2, ఇదేమవుతుందంటే వై అవుతుంది ఈక్వల్ టు 0. సో ఇక్కడ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్, ఇది వచ్చేసి మైనస్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ మైనస్ 2y ఎక్కడుందో చూడండి, ఇక్కడ ఉంది చూడండి. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ మైనస్ 2y ఈక్వల్ టు 0. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 16y ప్లస్ 13 ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ ఎలిప్స్ దెన్ ఎసెంట్రిసిటీ. ఇక్కడ ఎసెంట్రిసిటీకి ఫార్ములా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ బై బి. ఎప్పుడు బి గ్రేటర్ దాన్ ఏ అయినప్పుడు. ఇక్కడ చూడండి, ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. సో ఏ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉందమ్మా 1, బి ప్లేస్లో వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 4. సో a1 b4 అంటే బి గ్రేటర్ దాన్ ఏనే కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ అంటే 1 బై 4. సో ఎల్సిఎం చేస్తే 4 4 1 4 మైనస్ 1 3 రూట్ ఆఫ్ 3/4 అంటే √3/2 వస్తుంది. √3/2 ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ 0 to π/2 cos పవర్ 3/2x బై cos పవర్ 3/2x ప్లస్ sin పవర్ 3/2x dx ఈక్వల్ టు. ఇక్కడ మీరు గమనించండి, ఇలా ఉన్నప్పుడు కాసుల్లో సైనుల్లో ఉన్నప్పుడు ఇక్కడ పవర్ ఎంతన్నా ఉండండి, కాసుల్లో సైనుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అప్పర్ పవర్ చూసారా π/2 మైనస్ లోయర్ వచ్చేసి ఏంటి 0/2 వేసేయండి. ఓకేనా, అప్పర్ ఏముంది π/2 మైనస్ లోయర్ 0 బై ఏమేయాలి 2 వేయాలి. ఎప్పుడు ఈ ఫార్ములా ఎప్పుడు వాడితే సరిపోతుంది, కాసుల్లో సైనుల్లో ఉన్నప్పుడు. ఓకేనా, π/2/2 ఏమవుతుంది π/4 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ x ప్లస్ 1 ఇంటూ 2x ప్లస్ 3 బై x ప్లస్ 2 ఇంటూ 3x ప్లస్ 4. ఇక్కడ చాలా సింపుల్గా వేసేయచ్చు. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంతమ్మా 1, ఇక్కడ ఏముంది ఇంటూ, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 2 బై ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఇంటూ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 3. సో 1 ఇంటూ 2 2 బై 1 ఇంటూ 3 3. సో 2/3 ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 2x³ మైనస్ 12x² ప్లస్ 18x ప్లస్ 5 అని చెప్పి ఇచ్చారు. అంటే ఇక్కడ దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి. చేస్తే 2x³ కాస్త 6x² అవుతుంది. 3 2 6, ఇక్కడ ఒక పవర్ తగ్గిద్ది n ఇంటూ x పవర్ n-1. అలాగే మైనస్ 12 2s ఎంత 24, x పవర్ 2-1 అంటే x ప్లస్ 18 ఇంటూ 1 అంటే 18. ఇది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి 0 అయిపోయింది. సో టోటల్గా మనకి 6x² మైనస్ 24x ప్లస్ 18 వచ్చింది. ఇందులోంచి 6 కామన్ చేయండి, x² మైనస్ 4x ప్లస్ 3 అవుతుంది. దీని ఫ్యాక్టర్స్గా రాయండి. 6 ఇంటూ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 3గా రాయొచ్చు. అంటే x మైనస్ 1 అంటే x మైనస్ 1 ఈక్వల్ టు 0 చేస్తే x ఏమైంది 1 అయింది. x మైనస్ 3 ఈక్వల్ టు 0 చేస్తే x ఏమైంది 3 అయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయండి. దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే 6x² కాస్త 12x అవుతుంది. మైనస్ 24x కాస్త మైనస్ 24 అయింది. ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోయింది. సో ఇప్పుడు x ఈక్వల్ టు 1 కానీ 3 కానీ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 12 ఇంటూ 1 12 మైనస్ 24. ఇప్పుడు ఏమొస్తుందమ్మా మైనస్ 12 వస్తుంది. అంటే ఇది 0 కంటే తక్కువ ఉంది కాబట్టి ఏ వాల్యూకి అయితే 0 కంటే తక్కువ ఉంటుందో ఆ వాల్యూని లెస్ దాన్ 0, ఈ రెండిట్లో దేని సబ్స్టిట్యూట్ చేస్తే లెస్ దాన్ 0 వచ్చిందో ఆ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇచ్చినటువంటి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2 ఇంటూ 1³ 2
minus 12 into 1 square 12 plus 18 into 1 18 plus 5 అవుతుంది. 2 plus 18 20 25 25 minus 12 ఏమవుతుందమ్మా 13 అవుతుంది. సో 13 ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ dy by dx ఆఫ్ 2x minus 3 by 3x plus 1 అని చెప్పి ఇచ్చారు. దీనికి ఒక ఫార్ములా చెప్తాను, సింపుల్గా అయిపోతుంది. dy by dx ఆఫ్ ax plus b by cx plus d అని ఇచ్చినట్లయితే ఈ నిర్ధారకం రాసుకోండి. ఏ బి సి డి యొక్క నిర్ధారకము బై డినామినేటర్లో ఏముంది సిఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వేర్, ఇదే ఆన్సర్ అవుతుంది. సో ఏబిసిడి నిర్ధారకం, ఇక్కడ ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఎంతమ్మా 2, ఓకేనా. ఇది వచ్చేసి -3 3 1. దీని నిర్ధారకం ఏమవుతుంది చూడండి, 2 into 1 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3s 9 2 plus 9 ఎంతమ్మా 11 బై డినామినేటర్లో 3x plus 1 ఉంది కాబట్టి 3x plus 1 హోల్ స్క్వేర్. సో 11 by 3x plus 1 హోల్ స్క్వేర్, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ద మైనర్ ఆఫ్ -2 ఇన్ అని చెప్పి ఇచ్చారు. మైనర్ కనుక్కోమన్నప్పుడు ఏ నంబర్ కనుక్కోమంటే ఆ నంబర్ ఉన్న అడ్డు వరుసని నిలువు వరుసని తీసేయండి, మిగిలిన వాటిని డెట్లో రాసుకోండి. మిగిలింది ఏంటి 2 1 3 4, ఓకే. డెట్ కనుక్కోండి. 2 4s ఎంతమ్మా 8 మైనస్ 3 1s ఎంత 3, 8 minus 3 ఏమొస్తుంది 5. సో 5 అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మాడ్యులస్ ఆఫ్ y ప్లస్ జెడ్ ఎక్స్ వై వై జెడ్ ప్లస్ ఎక్స్ వై జెడ్ జెడ్ ఎక్స్ ప్లస్ వై ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చి నిర్ధారకం కనుక్కోమన్నప్పుడు సింపుల్గా x ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు 1 తీసుకోండి. అలా తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి, y ప్లస్ జెడ్ అంటే 1 plus 1 2 1 1 1 2 1 1 1 2 ఇలా అయిపోతుంది. అంటే XYZ బదులు 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఓకే. ఇప్పుడు నిర్ధారకం చాలా ఈజీ అయిపోయి చూడండి, 2 into 2 2s ఎంత 4 minus 1. అలాగే ఇది మిడిల్ టర్మ్కి మైనస్ చేస్తాం, -1 into, ఓకే. ఇది తీసేస్తే 2 2s ఎంత ఇది కదమ్మా -1 into 1 into 2 ఏమైంది 2 అవుతుంది -1. అలాగే ఇది చూడండి +1 into ఈ 4కి తీసుకోవాలి. ఇప్పుడు 1 1s 1 -2. సో 2 into 3 6 అవుతుంది, -1 into 1 -1 అవుతుంది, +1 into -1 -1. సో 6 -2 6 -2 ఏమొస్తుంది 4 వస్తుంది. కానీ ఇక్కడ 4 వచ్చేది ఎందులో వస్తుందో చూడండి, ఈ వాల్యూస్ మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1 into 1 into 1 1 కాబట్టి ఇది కాదు. 3 into 1 into 1 into 1 3 ఇది కాదు. చూడండి 2 into 1 into 1 into 1 2 ఇది కాదు. 4 into 1 into 1 into 1 4 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.